ప్రశ్న రావణ అరెస్టుతో ఊపా చట్టం మీద చాలా చర్చ జరుగుతుంది. ఊపా చట్టం అంటే ఏమిటి? అసలు ఊపా కేసులు ఎవరి మీద పెడతారు? ఊపా చట్టం అనేది ఇది కొత్త చట్టం ఏం కాదు, చాలా పాత చట్టం ఇది. దీనిలో టైంకి డిఫరెన్సెస్ అంటే అప్డేట్స్ అమెండ్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఊపా చట్టము జనరల్గా ఎవరి మీద పెడతారంటే దేశ ఐక్యతకి భంగం కలిగించడము, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవ్వడము, అన్లాఫుల్ యాక్టివిటీస్లో ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వడము, ఇట్లాంటి వాటిల్లో ఊపా కేసు కింద ఊపా చట్టం కింద కేసులు కడతారు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు సెక్షన్ 15 అని ఊపా చట్టంలో ఉంటుంది. మామూలుగా మీరు కూడా ఎవరైనా చూడవచ్చు. దీని మీద చాలా సుదీర్ఘంగా పెద్ద పెద్ద లీగల్ మైండ్స్ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. రీసెంట్గా వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏంటి అంటే స్పీచ్లకి కూడా, అంటే ఒక వ్యక్తి స్పీచ్ ఇస్తే తన భావ వ్యక్తీకరణలో ఏదన్నా ప్రేరేపించినట్టుగానే మాట్లాడితే వాటిని కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీ కింద పరిగణించవచ్చు అని చెప్పేసి సెక్షన్ 15 స్కోప్ని సుప్రీంకోర్టు పెంచడం జరిగింది. సో ఈ సెక్షన్ 15 స్కోప్ పెంచిన తర్వాత దాదాపుగా ఎవరైనా ఒక స్ట్రాంగ్ పదజాలంతో, హార్ష్ పదజాలంతో తన డిసెంట్ని కానీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడినా కానీ వీళ్ళని యూఏపీఏ కేసుల కింద, యూఏపీఏ చట్టం కింద కేసులు కట్టి ప్రాసిక్యూట్ చేసే ఒక వెసులుబాటు ఈరోజు ఉన్నట్టే మనం భావించాలి. ఇది ఒక స్ట్రాంగ్ చట్టం. వాస్తవానికి ఇలాంటి చట్టాలని దేశ ఐక్యతని కాపాడుకోవడానికి ఉద్దేశించి తీసుకొచ్చిన చట్టాలు అయినప్పటికీ వీటిని వీటిని ప్రయోగించేటప్పుడు పోలీసు శాఖలు అలాగే ఏజెన్సీస్, ప్రభుత్వాలు కూడా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ క్రిమినల్ కేసెస్, ఇది చాలా సీరియస్ కేసెస్. ఇది వేరే కేసులు ఎలాగైతే బెయిల్ మనకు చాలా, అంటే బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అనే రూల్ ఉంటుందో, అందులో ఈ యూఏపీఏ చట్టంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ బెయిల్ ప్రావిజన్స్లో కూడా చాలా స్ట్రింజెంట్గా కోర్టు చూడాల్సిన పని ఉంటుంది. సో కాబట్టి యూఏపీఏ చట్టం కింద రావణ్ని అరెస్ట్ చేయడం అనేది, అది ఒక విధంగా చూస్తుంటే దానిలో నిజాలు ఏందో తేలాల్సి ఉంది. కేసు పెట్టేయడం అనేది చాలా సులభం, కానీ కేసు పెట్టిన తర్వాత అది తేలేంత వరకు దీనిలో ఇప్పటిదాకా చాలా కేసెస్లో కూడా మనం చూస్తున్నాము ఎన్నో విధాల అంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నాయనే అలిగేషన్స్ కూడా ఉన్నాయి. అట్లాంటివి కాకుండా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. ఊపా చట్ట ప్రకారం ప్రభుత్వాన్ని దూషిస్తే తప్ప ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది? చూడండి, ప్రభుత్వాన్ని దూషిస్తే తప్పు కాదు. ప్రభుత్వాన్ని మనము క్రిటిసైజ్ చేయడము, ప్రభుత్వాన్ని ప్రశ్నించడము, ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పడము, ఇది ప్రజాస్వామ్యానికి అవసరం. ఇన్ఫ్యాక్ట్ ప్రజాస్వామ్యంలో ఉండే ఒక వన్ ఆఫ్ ద కోర్ ఫిలాసఫీ ఏంది అంటే, కోర్ ప్రిన్సిపల్ ఏంది అంటే ప్రభుత్వంకి మీద ఉండే డిసెంట్ని చెప్పగలగాలి. అదే ప్రతిపక్షం పని కూడా అదే. ఇప్పుడు ప్రతిపక్షం అంటే కేవలం పార్లమెంట్లో, అసెంబ్లీలో ఉండేది కాదు. ప్రతి ఒక్క పౌరుడు కూడా, అంటే మన ప్రజాస్వామ్యంలో ఉండేటప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈ వాక్ స్వాతంత్రం అనేది ఉంటుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వం పట్ల వ్యతిరేకతని ఎక్స్ప్రెస్ చేయడం అనేది కూడా ఒక ఫండమెంటల్ రైట్ అది. సో కాబట్టి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్టు కాదు. దేశం వేరు, ప్రభుత్వం వేరు. దేశాన్ని వ్యతిరేకించడము, దేశ ఐక్యతకి భంగం కలిగించడము, దేశానికి ఉన్న సెక్యూరిటీకి భంగం కలిగించడము, ఇవి చాలా పెద్ద అఫెన్సెస్ అవి. సో ప్రభుత్వం వేరు, దేశం వేరు. ఊపర్ నుంచి రిలీఫ్ ఏముంటుంది? ఎన్నేళ్ళు శిక్ష తక్కువ పడాలంటే ఏం చేయాలి? అంటే నేను రావణ్ కేసులో పర్టికులర్గా చూసిన దానిలో ఏంటంటే వాళ్ళు పెట్టిన సెక్షన్స్ కూడా ఏంటి అంటే, నాకు మీడియాలో చూసిన ఇన్ఫర్మేషన్ బట్టి 10 years జైలు ఇంప్రెషన్మెంట్ ఉండే ప్రావిజన్స్ మాత్రమే ఇతని మీద ఇన్వోక్ చేయడం జరిగింది. యూపా చట్టంలో కాన్సిక్వెన్స్ ఉన్నప్పుడు, అంటే ఏదన్నా మారణహోమానికి దారితీసినప్పుడు, లేదంటే క్రైమ్కి దారితీసినప్పుడు, వైలెన్స్కి దారితీసినప్పుడు, ఎవరన్నా ప్రాణహాని జరిగినప్పుడు, లేదంటే ఇంకేదన్నా ప్రభుత్వ ఆస్తి నష్టం జరిగినప్పుడు, ఇలాంటివి ఏదైనా కాన్సిక్వెన్స్ ఉంటే దానికి చాలా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది, డెత్ పనిష్మెంట్ కూడా ఉంది. కానీ ప్రస్తుతానికి నేను మీడియా మిత్రుల నుంచి నాకు వచ్చిన సమాచారము ఏ ప్రావిజన్ కింద పెట్టారని చూస్తే అది మ్యాక్సిమం 10 years జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 3 సంవత్సరాలు ఒక సెక్షన్కి, 10 సంవత్సరాలు ఇంకొక ప్రావిజన్కి ఉంది. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఊపా చట్టం పెట్టడం కరెక్టేనా? ఈ ప్రభుత్వాలన్నీ మిస్యూజ్ చేస్తున్నాయా సార్? ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా, నాకు చాలా బాధ్యతతో ఈ కామెంట్ చేస్తున్నాను. మొత్తం దేశంలో కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా నేను ప్రశ్నిస్తే, నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, ఒక అధికారాన్ని ప్రశ్నించిన, లేదా ఒక జడ్జిమెంట్ని ప్రశ్నించిన నన్ను దేశద్రోహిగా చూస్తారేమో అనే ఒక భయాందోళనలు ఈరోజు దేశంలో ఉన్నాయి. ఇది
నా దృష్టిలో ఒక అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీగా నేను దీన్ని పరిగణిస్తాను. ఎందుకు అంటే నేను రాజ్యాంగం నాకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది. ఆ వాక్ స్వాతంత్రానికి పరిధులు ఉన్నాయి, నో డౌట్. ఆ పరిధి ఏంటి అనేది తేలే ముందు ఒక వ్యక్తి మీద ఇంతటి దారుణమైన చట్టాలని ప్రయోగించి ప్రభుత్వం తన అధికారాన్ని వాడుకోవడం అనేది ఇది అంత మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. కాబట్టి నా దృష్టిలో ప్రతి మెజారిటీ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఒక భయంలో ఉంటున్నాయి. తన భావ వ్యక్తీకరణని స్వేచ్ఛగా ఫ్రీగా చేయట్లేదు అనేది నా ఒపీనియన్ ఉంది. ఇది ఒక అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీగా నేను దీన్ని వర్ణిస్తాను. ఈ కేసు నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? రావణ్ కేసులో చూసుకుంటే బెయిల్ వచ్చే అవకాశాలు అంటే మన అన్ని పరిణామాలని యాజ్ ఎ హోల్గా చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ బెయిల్ రావడానికి చాలా పరిణామాలు ఫేవరబుల్గానే ఉన్నాయని చెప్పుకోవాలి రావణ్ పక్షంలో. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు పోలీసు వారు కోర్టు ముందు ఎలాంటి ఎవిడెన్స్ని ఇస్తారు అనేది ఇంపార్టెంట్. బెయిల్ స్టేజ్లోకి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటి అంటే ప్రైమా ఫెసీ కేసుని మాత్రమే చూస్తారు. అంటే ఇతను అలిగేషన్స్ ఇతని మీద ఏదైతే ఉన్నాయో ఆ అలిగేషన్స్ ప్రైమా ఫెసీ యూఏపీఏ చట్టాన్ని అట్రాక్ట్ చేస్తున్నాయా లేదా, అంతటి ఇంటెన్సిటీ ఉన్న క్రైమ్ ఏమైనా జరిగిందా లేదా, జరిగి ఉండొచ్చా అనే డౌట్ని కూడా కలిగించే స్థాయిలో ఉండాలి. సో అట్లాంటిది ఏదన్నా ఉందా లేదా, కేవలం స్పీచ్లు మాత్రమే చేస్తారా అనేది నాకు తెలియదు. సో కాబట్టి పోలీస్ వారు వారి వర్షన్ని బెయిల్ స్టేజ్లో ఎలాంటి వర్షన్ ఇస్తారో దాని మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు వరకు మీడియాలో అవైలబుల్ ఉండే ఇన్ఫర్మేషన్ని చూసి పరిశీలిస్తే ఏంటి అంటే నాకు అనిపించేది ఏంటి అంటే న్యాయస్థానాలు కూడా చాలా మంచి ఎగ్జంప్లరీ జడ్జెస్ ఉన్నారు. చాలా మంచి ఎగ్జంప్లరీ జడ్జెస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నారు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఉన్నారు. మరి ఈ కేసుని యాజ్ ఎ హోల్గా చూసినప్పుడు ఈ పరిణామాలన్నింటినీ పరిగణించి బెయిల్ రావడానికి ఛాన్సెసే ఎక్కువగా అనిపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మరి ఎవిడెన్స్ ఏంటో, మరి పోలీసు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఏంటో, బెయిల్ స్టేజ్లో వాళ్ళ గ్రౌండ్స్ ఏంటో అనేది చూడాల్సిన అవసరం ఉంది.